హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు యూట్యూబ్లో యొక్క జాబ్ డీటెయిల్స్ చెప్తున్నాను. సో ఈ వేకెన్సీస్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు అండ్ మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. మంచి సాలరీ అయితే ఉంది అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అవుతుంది. క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు, అందరికీ కూడా ఆపర్చునిటీ ఉంది కాబట్టి సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము, తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, నేను ఇంటి దగ్గర నుంచి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు మంచి మార్క్ టెస్ట్లు కావాలి, ఆన్లైన్ టెస్ట్లు కావాలి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలి అని చెప్పేసి. సో మీకు అదే ఆపర్చునిటీ వచ్చేసింది మనకి. అది కూడా టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ నుంచి OnePass అని చెప్పేసి ఒక సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇది తీసుకుంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే, మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్, బ్యాంక్, రైల్వే, SSC, UPSC, స్టేట్ PSC, పోలీస్ జాబ్స్, టీచింగ్, డిఫెన్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మీకు ఇందులో మార్క్ టెస్ట్లు ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా సరే టెస్ట్లు రాసుకోవచ్చు. మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్, రికార్డెడ్ వీడియో కోర్సెస్ ఉంటాయి, స్టడీ నోట్స్ అండ్ PDFs పొందొచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చెక్ చేసుకోవచ్చు, డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. సో ఇది కేవలం మనకి ఏంటి అంటే 439 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అది కూడా మనకి 439కి 1 ఇయర్ వ్యాలిడిటీ. మీరు ఎన్నిసార్లు అయినా సరే టెస్ట్ రాసుకోవచ్చు, మీ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం మనకి 31st మే వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీకు FRG10 అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా ఈ యొక్క టెక్స్ట్ బుక్కి సంబంధించి OnePass అనేది తప్పనిసరిగా అయితే తీసుకోండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సో మనకి ICARకి సంబంధించి ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు ఇక సెలక్షన్ చేసి ఎంపిక చేసే విధంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోండి. సో ప్రింట్ తీసుకుని ఇందులో మీరు మీ డీటెయిల్స్ అని కూడా మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఇందులో మీరు డీటెయిల్స్ అనేవి రాసేసి, ఇక్కడ మీకు రైట్ సైడ్లో బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి, ఈమెయిల్ అడ్రస్కి మనము ఈమెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగానే యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి, సో మీరు ఒకవేళ జనరల్ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. SC ST ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మీరు 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు OBC వాళ్ళైతే 43 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఇది మనకి ICARకి సంబంధించి IARIకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అంటే, ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు చూడండి, మనకి ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చారు. సో ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మనము 15th జూన్ కల్లా మనము అప్లికేషన్ అనేది పంపించాలి. ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు చూపించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో నోటిఫికేషన్లో, ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకుని అందులో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో రాసేసిన తర్వాత, సో దాంతోపాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నింటిని కూడా స్కాన్ చేసి ఒక సింగిల్ PDF ఫైల్గా మెర్జ్ చేసేసి ఆ ఫైల్ని మనము ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అయితే పంపించాలి. మెయిల్ అడ్రస్ వచ్చేసి drkbiswas@yahoo.co.in. ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్గా డాక్యుమెంట్స్ అన్ని కూడా స్కాన్ చేసి వాటిని PDF ఫైల్గా చేసి వాటిని మనము మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే, ఫీల్డ్ వర్కర్, అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు అయితే లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. అప్లికేషన్స్ అనేవి మనం పంపిన తర్వాత వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారంట.
ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు ఇంటర్వ్యూ అయితే పెడతారంట. సో ఇంటర్వ్యూ వచ్చేసి మనకి మోస్ట్లీ ఆన్లైన్లో కండక్ట్ చేయొచ్చు, లేదంటే మీకు వాళ్ళు చెప్తారు పర్టికులర్గా డేట్, టైము, వెన్యూ అనేది ఈమెయిల్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తారు. కాబట్టి మీరు ఈమెయిల్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అనేట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి అయితే వచ్చింది. ఇందులో మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లేదా ఫీల్డ్ వర్కర్ అని చెప్పేసి జాబ్స్ని. సో వీటికి మనకి ఇక్కడ సాలరీ వచ్చేసి 18,000 ప్లస్ 27% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క వేకెన్సీస్కి. నేను చెప్పాను కదా ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ అని చెప్పేసి, ఇదే అనమాట. సో మీకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ గ్రాడ్యుయేషన్, మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా, ఏ డిసిప్లిన్లో చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 40 years లోపు ఏజ్ ఉండాలి. ఆల్రెడీ మీకు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఇంతకుముందే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి ఉన్నటువంటి జాబ్. ఇంకోటి ఏంటంటే మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మనకి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మాస్టర్స్ డిగ్రీ కానీ లేదంటే పీజీ కానీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఏ విభాగంలో అంటే జెనెటిక్స్ కానీ, ప్లాంట్ పాథాలజీ కానీ, వైరాలజీ కానీ, మాలిక్యులర్ కానీ, బయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఇతర రిలవెంట్ డిసిప్లిన్స్లో లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరు కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇవి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు, టెంపరీ బేసిస్ కింద, కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. సో వాళ్ళ కాంట్రాక్చువల్ పీరియడ్ని బట్టి మీకు ఆ జాబ్ అనేది ఉంటుందన్నమాట. ఫర్దర్గా మీకు వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఐసీఏఆర్కి సంబంధించిన సంస్థ నుంచి రెగ్యులర్గా జాబ్స్ అనేవి పడుతూ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మనకి ఇచ్చారో, సో నోటిఫికేషన్లో 3rd పేజీలో ఉంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ మీ నేమ్ రాయాలి, తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ క్యాస్ట్ ఏంటి, సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఏజ్ అనేది మెన్షన్ చేయాలి ఇంటర్వ్యూ డేట్ నాటికి, తర్వాత మీ యొక్క జెండర్, తర్వాత ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నెంబర్, తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్, తర్వాత ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ డీటెయిల్స్ రాయండి. సో లేకుంటే మీరు ఇక్కడ సింపుల్గా ఎన్ఏ అని చెప్పేసి రాసేసి ఇక్కడ మీరు నో అని చెప్పేసి మెన్షన్ చేయాలి. సో తర్వాత ఇక్కడ ఆర్యూఎన్ ఎంప్లాయ్ అని చెప్పేసి అంటున్నారు, నో అని చెప్పేసి పెట్టాలి. తర్వాత ఐసీఏఆర్ లేదా సిఎస్ఐఆర్కి సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ మీరు నో అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత మిగతావన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫైనల్ ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ రాసి సిగ్నేచర్ పెట్టేసేసి, సో దీంతో పాటు మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇవన్నీ కూడా స్కాన్ చేసి వాళ్ళకి ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ప్రజెంట్ వీళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ బేసిస్ కింద యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ రాసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మిగతా డాక్యుమెంట్స్, మీ క్వాలిఫికేషన్ అన్నీ కూడా స్కాన్ చేసి మనము ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అయితే పంపించాల్సి ఉంటుంది. సో అది మనకి టెంపరీ బేసిస్ జాబ్స్ అయినా కూడా మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే హెల్ప్ అవుతుంది మీకు ఎక్స్పీరియన్స్ అనేది. కాబట్టి మీ కనుక డిగ్రీ పాస్ అయ్యి కానీ లేకుంటే పీజీ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండి మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ మెయిల్ పంపించడమే. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు లొకేషన్ గురించి అయితే ఆలోచించండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.